నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. రాయచోటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద ఉన్నాము. సంక్షేమ సంగమం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసి ఇందులో పాల్గొనడం జరిగింది. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు మరియు డాక్టర్స్, నర్సులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. మనం చూద్దాం రండి. ముఖ్యంగా గత 18 నెలల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాయచోటి ఏరియా హాస్పిటల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, దానిలో భాగంగా 23 కోట్ల రూపాయలతో క్రిటికల్ కేర్ యూనిట్ను శాంక్షన్ చేయడం జరిగింది. ఆ పనుల యొక్క పురోగతి వచ్చే 6-7 నెలల్లోనే సుమారు 63 బెడ్లతో కూడిన క్రిటికల్ కేర్ యూనిట్ను ప్రారంభించేదానికి సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటళ్లలో రాయచోటి ఏరియా హాస్పిటల్కు ఒక గుర్తింపు ఉంది. ఎందుకంటే సుమారు 20 మండలాలకు కేంద్రంగా ఉన్న రాయచోటి పట్టణంలో పేద రోగుల కోసం అహర్నిశలు పనిచేస్తున్న ఇక్కడున్న సిబ్బంది అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, వాళ్ళ యొక్క కష్టానికి ప్రతిఫలంగా గ్రేడ్ ఏలోకి రావడం జరిగింది. నా తరపున సిబ్బంది అందరికీ, కమిటీ సభ్యులకు, సిబ్బందికి, డాక్టర్లకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మెరుగైన సేవలు అందిస్తేనే ఎవరికైనా గుర్తింపు వస్తుంది. ఈరోజు హాస్పిటల్లో ఉన్న సిబ్బంది యొక్క పనితీరును బట్టే ప్రభుత్వం కూడా ఏ గ్రేడ్ కోవకు తీసుకొని రావడం జరిగింది. దీన్ని ఇంకా బాధ్యతగా తీసుకొని రాబోయే కాలంలో కూడా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేదానికి పని చేయవలసిందిగా వాళ్ళందరినీ కోరుకోవడం జరిగింది. అలాగే ఈ వచ్చే 6-7 నెలల్లో ఈ ఏరియా హాస్పిటల్కి సంబంధించి 150 బెడ్లు ఇక్కడ ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గ కేంద్రంలో, ఏ జిల్లా కేంద్రంలో లేని విధంగా సుమారు ఒక నెలలకు అవుట్ పేషెంట్ సిబ్బంది 20,000 మంది వస్తున్నారంటే ఒకసారి మీరు గుర్తించుకోవాలా. ఇక్కడ ఇస్తున్న వైద్యం బట్టి కానీ, అలాగే ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్న సిబ్బంది యొక్క ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతూ ఉంది. అలాగే మా ముందర లక్ష్యం ఒకటే ఉంది. ఈ ప్రభుత్వం ద్వారంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్డియోకి సంబంధించి అయితేనే, ఆర్థోపెడికి సంబంధించి, అలాగే తిరుపతి, కడప, మదనపల్లికి దీటుగా ప్రైవేట్ హాస్పిటల్లో ఏ విధమైన చికిత్స అందుతున్న డిపార్ట్మెంట్లకు ఏ విధమైన వెసులుబాటు, అందుబాటు ఉంటుందో అదేవిధంగా ఇక్కడ చేసేదానికి కూడా ఇంకా కొత్తగా ఒక 5-6 కోట్ల రూపాయలు అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి అతి త్వరలోనే శాంక్షన్ చేయిస్తాం. అదేవిధంగా చిన్న చిన్న సమస్యలు ఏదైనా హాస్పిటల్లో ఉంటే ఆక్సిజన్కి సంబంధించి కానీ, అలాగే ఇక్కడ జనరేటర్ విషయం, లిఫ్ట్ విషయంలో కూడా ఇక్కడ ఉన్న డాక్టర్లు మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. సిఎస్ఆర్ యాక్టివిటీస్ కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులకు కానీ మేము ఒకటే 5 రూపాయలకు భోజనం అందిస్తూ ఉంటే మన రాయచోట్లో మన పార్టీ నాయకుల యొక్క తోడ్పాటుతో, అండదండలతో ఉచితంగా ఇస్తున్నాం. ఆ 4 లక్షల రూపాయలను కూడా మనమే కార్యకర్తల, నాయకులు మనమే భరిస్తూ ఉన్నాం. అదేవిధంగా నేను చాలా మంది దాతలను కూడా సహృదయంతో అడుగుతున్నా. ఇన్ని వందల వేల మందికి వైద్యాన్ని అందించే హాస్పిటల్ యొక్క అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకోండి. తప్పకుండా మన కుటుంబాలకు, మనకు మంచి జరిగే విధంగా వాళ్ళ యొక్క ప్రార్థనలు కూడా తోడ్పాటు పడతాయి. కాబట్టి రాయచోటి ఏరియా హాస్పిటల్ నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దే విధంగా మనందరం కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.